టీ20 వరల్డ్ కప్ తర్వాత మన టీమిండియా జింబాబ్వే వేదికగా జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడబోతున్నారు. అండ్ ఈ సిరీస్ అయితే వరల్డ్ కప్ ఎండ్ అయిన 1 వీక్ లోపే స్టార్ట్ కాబోతుంది. జూలై 6వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు జరగబోతుంది. సో ఈ సిరీస్ కోసం అయితే మన టీమిండియా స్క్వాడ్ ను నిన్నే అనౌన్స్ చేశారు. బట్ వరల్డ్ కప్ వీడియోస్తో బిజీగా ఉండడం వల్ల నేనైతే ఈ టాపిక్ మీద వీడియో చేయలేదు. బట్ ఎనివే ఒకసారి స్క్వాడ్ ని చూసుకుంటే మొత్తం అంతా కూడా యంగ్స్టర్సే ఉన్నారు. చాలా మంది ఐపీఎల్ స్టార్స్ ని పిక్ చేశారు. ప్రజెంట్ టీ20 వరల్డ్ కప్ లో ఆడుతున్న చాలా మంది సీనియర్స్ తో పాటు కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ కు ఈ సిరీస్ నుంచి రెస్ట్ ఇచ్చారు. సో మనమైతే 5 టీ20ల సిరీస్ కోసం ముందు అసలు స్క్వాడ్ ఎలా ఉందో చూద్దాం. అండ్ దాని స్క్వాడ్ సెలక్షన్ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో ముందుగా బ్యాట్స్మెన్ చూసుకుంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ అండ్ రింకు సింగ్. వికెట్ కీపర్స్ సంజు శాంసన్ అండ్ ధ్రువ్ జురెల్. ఆల్రౌండర్స్ నితీష్ రెడ్డి, రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ మరియు వాషింగ్టన్ సుందర్. బౌలర్స్ రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్ మరియు తుషార్ దేశపాండే. సో ఈ 15 మందితో కూడిన స్క్వాడ్ అయితే మన సెలక్షన్ కమిటీ పిక్ చేసింది. అండ్ స్క్వాడ్ లో చూసుకుంటే కొంతమంది న్యూ ప్లేయర్స్ కూడా సెలెక్ట్ అయ్యారు. నితీష్ కుమార్ రెడ్డి, రియాన్ పరాగ్ మరియు అభిషేక్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ ఫర్ ది ఫస్ట్ టైం మన టీమిండియాకి సెలెక్ట్ అయ్యారు. అలాగే తుషార్ దేశపాండే చూసుకున్నా కూడా ఫస్ట్ టైం మన టీమిండియాకి సెలెక్ట్ అయ్యాడు. సో ఈ నలుగురు సెలక్షన్ అయితే ఖచ్చితంగా జస్టిఫై చేసేలానే ఉంది. మెయిన్లీ నితీష్ రెడ్డి లాంటి ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ను గ్రూమ్ చేసుకోవాలని మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సో అతనైతే ఒక సీజన్లో బాగా పెర్ఫామ్ చేయగానే స్ట్రైట్ అవే తీసుకొచ్చారు. ఎందుకంటే మనకు పేస్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కొరత ఉంది కాబట్టి. ఇక రియాన్ పరాగ్ చూసుకున్న, అభిషేక్ శర్మ చూసుకున్నా, తుషార్ దేశపాండే చూసుకున్నా ఈ ముగ్గురు కూడా ఐపీఎల్ చాలా కాలం నుండి ఆడుతున్నారు. ఏదో ఒక సీజన్ ఆడొచ్చిన ప్లేయర్స్ కాదు, చాలా కాలం నుండి ఐపీఎల్ ఆడుతున్నారు. బట్ వీళ్ళకి ఐపీఎల్ 2024 బ్రేక్అవుట్ సీజన్ గా నిలిచిందే. మెయిన్ అభిషేక్ శర్మ మరియు రియాన్ పరాగ్ చాలా అద్భుతంగా రాణించారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళిద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్స్ కావడం మన టీమిండియాకు చాలా కలిసి వచ్చే అంశం. అండ్ తుషార్ దేశపాండే చూసుకున్న ఈ సీజన్లో చాలా అద్భుతంగా రాణించాడు. మెయిన్ అతని బౌలింగ్ లో చాలా డిఫరెన్స్ వచ్చింది. పవర్ ప్లేలో కూడా ఎక్కువ వికెట్స్ తీశాడు. సో ఈ నలుగురు తప్పిస్తే మిగతా అందరు ప్లేయర్స్ కూడా ఆల్రెడీ మన టీమిండియా తరపున ఏదో ఒక ఫార్మాట్ లో ఆడిన వాళ్ళే. బట్ మన సెలెక్టర్స్ అయితే ఇద్దరు ప్లేయర్స్ కి అన్యాయం చేశారని చెప్పుకోవచ్చు. అంటే ఇద్దరు ప్లేయర్స్ తిలక్ వర్మ మరియు సాయి సుదర్శన్. సో వీళ్ళు కూడా ఐపీఎల్ లో చాలా కాలం నుంచి ఆడుతున్న ప్లేయర్స్. మెయిన్లీ తిలక్ వర్మ చూసుకుంటే అతను కూడా ఒక ఆల్రౌండర్. పైగా మిడిల్ ఆర్డర్ లో చాలా మెచ్యూరిటీతో బ్యాటింగ్ చేసే బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ ప్రెజర్ సిచ్యువేషన్స్ ను బాగా హ్యాండిల్ చేయగలుగుతున్నాడు. సో అలాంటి హై పొటెన్షియల్ ఉన్న ప్లేయర్ ని పక్కన పెట్టడం చాలా పెద్ద ఆర్చుకోవాలని చెప్పుకోవచ్చు. అలాగే సాయి సుదర్శన్ చూసుకున్న గత 2 సీజన్స్ లో అద్భుతంగా రాణించాడు. మెయిన్లీ సీజన్ లో చూసుకుంటే అతని పెర్ఫార్మెన్స్ టాప్ నాచ్. కేవలం 12 ఇన్నింగ్స్ లోనే 527 పరుగులు చేశాడు. యావరేజ్ 48 ఉంటే స్ట్రైక్ రేట్ 141.2గా ఉంది. అండ్ ఆల్సో లాస్ట్ ఇయర్ చూసుకున్న అతను ఆల్మోస్ట్ ఇదే కైండ్ ఆఫ్ స్టాట్స్ ప్రొడ్యూస్ చేయగలిగాడు. ఈవెన్ తిలక్ వర్మ చూసుకుని ఐపీఎల్ లో 13 ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేశాడు. యావరేజ్ 41.6గా ఉంటే స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 150 ఉంది. సో ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ యంగ్స్టర్స్ గత కొన్ని సీజన్లుగా కన్సిస్టెంట్ గా పెర్ఫామ్ చేస్తున్నప్పటికీ బీసీసీఐ ఇగ్నోర్ చేసింది. అలాగే మన వాళ్ళు శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా పెట్టడం కూడా నాకైతే పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే గిల్ ఆల్రెడీ మనకు టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్ లో కీలకమైన ఆటగాడు. ఆల్రెడీ సెటిల్ అయిపోయి ఉన్న ప్లేయర్. మరి ఇప్పుడు అతని టీ20లో కూడా ఎందుకు హార్డ్గా పుష్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. మెయిన్లీ మిగతా 2 ఫార్మాట్స్ తో పోల్చుకుంటే ఈ ఫార్మాట్ లో గిల్ కి అంత మెరుగైన రికార్డ్ లేదు. సో గిల్ ను కెప్టెన్ గా పెట్టి పుష్ చేసే కంటే ఒక ప్లేయర్ గా ఆడిస్తేనే బాగుండేది. మెయిన్లీ ఐపీఎల్ లో చాలా వరకు కెప్టెన్ గా సక్సెస్ చూసిన సంజు శాంసన్ కు ఆ పొజిషన్ ఇచ్చుంటే బాగుండేది. లేదు ప్రీవియస్ ఏషియన్ గేమ్స్ లో ఆల్రెడీ గైక్వాడ్ కెప్టెన్సీ చేశారు కాబట్టి అతనికి ఇచ్చిన సరిపోదును. బట్ ఆల్ ఆఫ్ ది సడన్ శుభ్మన్ గిల్ ని కెప్టెన్ గా చేయడం నాకైతే అంతగా నచ్చలేదు. మెయిన్లీ అతను ఐపీఎల్ లో కెప్టెన్ గా పెద్ద ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. సో ఈ స్క్వాడ్ లో కెప్టెన్సీ మరియు తిలక్ వర్మ, సాయి సుదర్శన్ సెలక్షన్ ఈ 3 కూడా కొంతవరకు డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇక చాలా మంది వరుణ్ చక్రవర్తి మరియు రజత్ పటిడార్ని సెలెక్ట్ చేయలేనందుకు ఫీల్ అవుతున్నారు. బట్ వీళ్ళని పక్కన పెట్టడంలో నాకైతే ఒక లాజికల్ రీజన్ కనిపిస్తుంది. అదేంటంటే ఇద్దరు ఏజ్ కూడా 31 కంటే ఎక్కువ ఉంది. సో మన టీమిండియా ఫ్యూచర్ కోసం ఈ స్క్వాడ్ లోకి మొత్తం అందరినీ కూడా యంగ్స్టర్స్ ని పిక్ చేశారు. దీంతో వరుణ్ చక్రవర్తి మరియు పటిడార్ లాంటి ఏజ్డ్ ప్లేయర్స్ కు ఛాన్స్ రాలేదు. ఈవెన్ నటరాజన్ కూడా కొంతవరకు ఇలాంటి కేటగిరీలోకి వెళ్తాడు. అతని ఏజ్ కూడా 30+ ఉంది. సో కెప్టెన్సీతో పాటు కన్సిస్టెంట్ గా రాణిస్తున్న ఇద్దరు యంగ్స్టర్స్ ని పక్కన పెట్టడమే ఈ స్క్వాడ్ లో నాకు కొద్దిగా నచ్చలేదు. మిగతా స్క్వాడ్ సెలక్షన్ మొత్తం మాత్రం చాలా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ మన వాళ్ళు 4 ఆల్రౌండర్స్ ను ప్రిఫర్ చేశారు. సో అయితే ఖచ్చితంగా చాలా మంచి స్క్వాడ్. అండ్ ఐ హోప్ ఈ సిరీస్ లో మొత్తం 15 మందికి కూడా అవకాశాలు దక్కుతాయి అనుకుంటున్నా. మరి స్క్వాడ్ మీద మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.